తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమ్ చూసి తర్వాత సక్సెస్ లేక వ్యభిచారం బిజినెస్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ గురించి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది మీకు. లెట్స్ బిగిన్. నంబర్ 1, కిన్నెరా. ఈమె కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసింది, సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసింది. బట్ వచ్చే మనీ సరిపోక ఇక తను వ్యభిచారంలోకి దిగింది. ఈ బిజినెస్ తను ఒకటే చేయక అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ కి డబ్బు ఆశ చూపించి బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ దగ్గరికి పంపించేది. ఇలా చాలా డబ్బు సంపాదించింది. ఇలా తను పెట్టే టార్చర్ భరించలేక ఒక అమ్మాయి పోలీసుకి కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి షాకింగ్ ట్రూత్ బయటికి తెలిసింది. ఈమె చేతిలో ఇలాగ 200+ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారని. అప్పుడు ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఆమెని అరెస్ట్ కూడా చేశారు. నెక్స్ట్ డేనే బయటకు వచ్చింది. మన ఇండియా గురించి తెలిసిందే కదా. నంబర్ 2, నిత్యానంద స్వామి కేస్. ఎస్, మీరు విన్నది కరెక్టే. హీరోయిన్ రంజిత. ఈమె శుభాకాంక్షలు శ్రీరాములు అనే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక హీరోయిన్ కెరియర్ డౌన్ అవడంతో రాకేష్ మీనన్ అనే ఆర్మీ వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. చాలా సంవత్సరాలైనా ఈమెకి పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళ రిలేటివ్స్ ఇచ్చిన సలహాతో నిత్యానంద స్వామి దగ్గరికి వెళ్ళింది. అక్కడ వీళ్ళిద్దరికి బాగా పరిచయం పెరిగింది. వాళ్ళ హస్బెండ్ దృష్టిలో ఈమె నిత్యానంద స్వామి సేవ చేస్తుంది అని అనుకున్నాడు. బట్ ఎప్పుడు నిత్యానంద స్వామి వీడియోస్ లీక్ అయ్యావో అవి చూసి షాక్ అయిపోయాడు. ఇక వాళ్ళు ఇద్దరు సపరేట్ అయిపోయారు. ఇక తాను కూడా నిత్యానంద స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది. నంబర్ 3, శ్వేత. కొత్త బంగారం లోకం అనే మూవీతో యూత్ అందరినీ తన వైపు తిప్పుకోయింది. తనకి మూవీ ఛాన్సెస్ కూడా బాగా వచ్చాయి. బట్ వచ్చిన మూవీస్ అన్ని హిట్ అవ్వక తన డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఏమి చేయక తెలుగు మూవీ మేనేజర్ హెల్ప్ తో 2014 ఆగస్ట్ హైదరాబాద్ లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. డైలీ తన రూమ్ కి బిగ్ షాట్స్ వచ్చిపోవడంతో మేనేజ్మెంట్ కి డౌట్ వచ్చింది. వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు తను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 3 months జైలు శిక్ష వేసింది తనకు. ఆ తర్వాత తను తెలుగు ఇండస్ట్రీకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. 2014 రోహిత్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ని మ్యారేజ్ చేసుకుంది. బట్ 8 months కి డివోర్స్ అయిపోయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు తన ఒక బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ ఉందని రూమర్స్. నంబర్ 4, వినీత. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన తను తర్వాత మూవీ ఆఫర్స్ వచ్చినా అవి అంతగా ఆడకపోవడంతో ఇక ఏమి చేయక వచ్చిన ఫేమ్ ని యూజ్ చేసుకుందామని ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. రోజుకు 1,50,000 తీసుకునేదంతా. రోజుకి కస్టమర్స్ కూడా పెరిగిపోయారు. ఇంకా వచ్చిన డబ్బుతో కేబీఆర్ బీచ్ లో ఒక ఫామ్ హౌస్ తీసుకొని అక్కడే ఈ దందా స్టార్ట్ చేసింది. తన తోటి యాక్టర్స్ కి ఈ విషయం తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఈమెను 2003 అరెస్ట్ చేశారు. బట్ అరెస్ట్ చేసిన ఒక రోజుకే బయటకు వచ్చింది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి. ఆమె ఇంకా సింగిల్ గానే ఉంది. ఆమె ఏజ్ ఇప్పుడు 45+. నంబర్ 5, భువనేశ్వరి. హీరోయిన్ ఛాన్స్ ఇస్తామని చెప్పి ఈమెని చాలా మంది యూజ్ చేసుకున్నారు. ఇక ఈమె కూడా ఏమి చేయక లైఫ్ వేస్ట్ అయిపోయిందని ఇక డబ్బు తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. గణేష్ అనే మూవీ మేనేజర్ ని పెళ్లి చేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. అతను ఆమెకి కస్టమర్స్ తెచ్చేవాడు. ఇలా తను రోజుకు 30,000 అలా అడిగేదంట. ఈమెను పోలీస్ అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తే తను నాకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ నన్నే ఎందుకు అరెస్ట్ చేశాయని అడిగిందంట. సో దట్స్ ఇట్. ఇక్కడ ఎవరిది తప్పు? ఛాన్సెస్ ఇస్తామని చెప్పి ఛాన్సెస్ ఇవ్వని ఇండస్ట్రీ వాళ్ళది తప్ప? మనీకి ఆశపడ్డ హీరోయిన్స్ తప్ప? లేకపోతే సొసైటీలో మనీ ఉంటేనే వాల్యూ అని వాళ్ళు ఇలా అయ్యారా? నా ఒపీనియన్ ఏంటంటే కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయిపోయారు. కొత్తగా హీరోయిన్ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒకటే చెప్పేది, మీరు ఏ ప్రెషర్ వచ్చినా ఫస్ట్ మీ అమ్మా నాన్నకి చెప్పండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు స్ట్రాంగ్ ఉన్నంత వరకు మీ దగ్గరికి ఎవరు వరరు. ఇక్కడ ఈ స్టోరీ ఒకటే కాదు, సక్సెస్ అయిన ఎంతో మంది హీరోయిన్ స్టోరీ ఉంది. వీడియో నచ్చిందని అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ. నేను తలారి.